తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం చెరువుకు జంపలేరు, గుండ్లకంప నదులు రావడంతో చెరువు నుండి అలుగు పారుతుంది. దీంతో అలుగు నీరు ఉధృతం కావడంతో చెరువు ఆయకట్టు పరిధిలో పండించిన అరటి చెట్లలో నీరు చేరి చెట్లన్నీ నేలపాలైనాయి. వర్షాలు తగ్గి 4 రోజులైనటి నేటికి కూడా చెరువుకు వెళ్ళే దారి లేక గుండ్లకంప నది ప్రవహిస్తూ ఉంది. వీటితో పాటుగా చీతరాల కత్వ ఉధృతంగా ప్రవహిస్తుంది. నా పేరు పల్నాటి గోడయ్య, ఖమ్మం సర్పంచ్. నిన్న మోదా తుఫాను దృష్ట్యా ఖమ్మం మండలం పరిసర ప్రాంతాల్లో ఖమ్మం చెరువు అలుగు పొంగి కనీసము అరటి చెట్లు అయితేనే అరటి తోటలు కనీసము 800 ఎకరాలలో పంట నష్టం జరిగింది. అలాగే వరి, ఉద్యానవన పంటలు చాలా పూర్తిగా నష్టపోయారు రైతులు. ప్రభుత్వం స్పందించి ఈ నష్టపరిహారాన్ని కొద్దిగా గొప్ప పూడుస్తారని ఆశిస్తూ, ఇలాంటి విపత్తులు ఎప్పుడు చూడలేము కూడా. భవిష్యత్తులో అంతటి విపత్తు జరిగింది. మానవ తప్పిద వల్ల జరిగిన తప్పిద ఇది. రైతులు లబోదిబోమంటూ ఇక్కడ అరటి తోటలు కూడా పూర్తిగా కనీసము నడుములోతు నీళ్ళల్లో అరటి చెట్లు ఉన్నాయి. రైతులకు అపార నష్టం కలిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్లకు నష్టపరిహారం కింద పరిహారం చెల్లిస్తారని ఆశిస్తూ